శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. పరమపావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ఆచార్యుల వారితో కలిసి సంకల్ప వాక్యాలను చదువుకుని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సప్తాద్రివాసినం భక్త కామితార్థ ప్రదాయినం గోవిందం వాసుదేవం తం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా స్వస్వవిషయేషు ప్రావీణ్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతానసిద్ధ్యర్థం వాంఛితార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గోసంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణోః ధర్మసార ఇతిరితం. శ్రీ గురుభ్యో నమః. అమృత్యుః సర్వదృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహ అనే 22వ శ్లోకంలో అజహ అనే నామాన్ని నిన్నటి రోజున మనం పరిశీలించుకున్నాం. పుట్టుక లేనివాడు అనే ఒక అర్థం, ప్రకాశస్వరూపుడు అనే మరొక అర్థం చెప్పుకున్నాం. అలాగే మన మనస్సులో గూడు కట్టుకు ఉన్నటువంటి అవిద్యను, ఏదైతే మన ఈ జనన మరణ సంసార చక్రానికి ప్రధాన కారణమో దానిని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయువాడు అనే అజక్షిపే అనే ధాతువు నుంచి అజహ అనే స్వరూపాన్ని సంపాదించి ఆ అర్థాన్ని కూడా అనుసంధానం చేసుకున్నాం. అంత సమర్థుడు కనుకనే ఆయనకు పైనామం దుర్మర్షణ అని. ఏ అవతారంలోనూ ఏ సందర్భంలోనూ ఎవరి చేత ఏ విధంగా కూడా అడ్డగించడానికి వీలు లేనివాడు, ఎదిరించడానికి వీలు లేనివాడు, ఆయనను నాశనం చేయడం ఒకరి తరం కాదు, అలాగే ఆయనను పరాభవించడం కూడా ఒకరి తరం కాదు. ఏ విధంగా కూడా ఎవరి చేత కూడా పరాభవాన్ని పొందనటువంటి వాడు కనుక ఆయనకు దుర్మర్షణ అని ఒక పేరు. అలాగే మర్షణ అనే పదానికి ఓర్పు అనే అర్థం కూడా ఉన్నది. సాధారణంగా లోకంలో ఒక పనిని సక్రమంగా పూర్తిగా నిర్వహించాలి అంటే అతనికి ఓర్పు ఉండాలి. పరమాత్మ ఈ ఇంత పెద్ద విశ్వం యొక్క సృష్టి స్థితి లయాలనే కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు, ఈ విశ్వం అనే యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు కనుక ఆయనకు ఉండే ఓర్పు ఎంత పెద్దది అని మనం ఊహించుకోవాలి. అంత గొప్పదైన ఓర్పు కలిగిన వాడు కనుక ఎవరి చేత కూడా అసహనం ఆయన యొక్క ఓర్పు చెడగొట్టడం సాధ్యపడదు కనుక అటువంటి ఓర్పు కలిగిన వాడు కనుక ఆయన దుర్మర్షణ అని పిలువబడతాడు.
ఆయన కేవలం ఈ లోకాలను పరిపాలన చేయడమే కాదు, ఈ జనులందరినీ కూడా సన్మార్గంలో పయనింపజేసేవాడు కనుక శాస్త అని కూడా పిలువబడుతున్నాడు. శాస్తే శాసించువాడు. ఈ వేదముల ద్వారా, శాస్త్ర ఇతిహాస పురాణముల ద్వారా జనులందరూ ఏ విధంగా వ్యవహరించాలి, ఎట్లా వాళ్ళు నడవడిక ఏ విధమైన నడవడిక ఉన్నట్లయితే ఏ విధంగా వాళ్ళు ఉన్నతమైన స్థానాలకు ఎగబాకుతారు, ఉత్తమోత్తమైన ఆలోచనలు పొందుతారు అనే విషయాలను మనకు ఆదేశించేవాడు కనుక ఆయనకు శాస్త అని పేరు. వేదంలో ఆయన ధర్మంచ సత్యం వద ధర్మంచర స్వాధ్యాయాన్మా ప్రమద అనే వాక్యాల ద్వారా ఆయన ఉపదేశం చేస్తూ ఉన్నాడు. నిజాన్నే పలకండి, ధర్మాన్నే ఆచరించండి, సనాతన ఆర్ష వైదిక సంప్రదాయంలో ఉండే వాంగ్మయాన్ని చక్కగా అధ్యయనం చేయండి, ఈ విధమైన అనుశాసనాలను ఆయన చేస్తూ ఉన్నాడు. వేదముల ద్వారా అలాగే శాస్త్రేతిహాస పురాణముల ద్వారా లోకాన్ని సన్మార్గంలో పయనింపజేస్తూ ఉన్నాడు. సద్గురువుగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. అదే వేదం చెబుతూ ఉన్నది, వేదమను ఆచార్యోంతే వాసిన మనుషాస్తి. ఆచార్య స్వరూపంగా అనుశాసనం చేస్తూ ఉన్నాడు కనుక ఆయన శాస్త అని పిలవచ్చు. ఇలాగే వేదం మూలకంగా ప్రతి ఒక్క విషయాన్ని ఆయన విస్తారంగా చెబుతూ ఉన్నాడు. యజ్ఞ సూత్రాలను చెప్పాలంటే ఆపస్తంభ శ్రోత సూత్రం ఉంది, యజ్ఞశాల నిర్మాణం చెప్పాలంటే శుల్భ సూత్రాలు ఉన్నాయి. ఇక రాజనీతి శాస్త్రం ఉన్నది, ఆయుర్వేద శాస్త్రం ఉన్నది. ఇలా ప్రతి దాంట్లోనూ కూడా ప్రతి విద్యను కూడా గురుముఖత ఆయన అనుశాసనం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ రాజ్యాంగ నిర్మాత కనుక ఆయన శాస్త్ర అని పిలువబడతాడు. అంతేకాదు, ఈ ధర్మాచరణ చేయని వాళ్లను అకారణంగా పక్క వాళ్ళని పీడించడమే లక్ష్యంగా ఉన్న వాళ్ళను ఖచ్చితంగా దండించి తీరుతాడు. ఆయన దండన సాధారణంగా అయితే ఉండదు, అది మనం జనములకు కూడా మర్చిపోలేని దండనని ఆయన విధిస్తాడు. ఇటువంటి దండన విధించేవాడు కనుక ఆయన శాస్త అని పిలువబడతాడు. అలాగే పరమాత్మ అంతఃప్రేరకుడుగా ఉంటాడు అని మనం చాలాసార్లు అనుకున్నాం. ఆయన ప్రేరణ కలగజేస్తూ ఉంటాడు. మనం కూడా ఉపాఖ్యానంలో అనుకున్నాం, నువ్వు ఇంత చదువరివి, సత్కులంలో పుట్టావు, అకారణంగా పక్క వాళ్ళని హింస చేసేటువంటి పనులు చేయరాదు అనే ప్రేరణ పరమాత్మ లోపల కలగజేస్తూ ఉంటాడు. అంతఃప్రేరకుడు పరమాత్మ అని అనుకున్నాం. ఆ ప్రేరణను అందిపుచ్చుకుని సత్కర్మాచరణ చేయడం అనేది మానవుని బాధ్యత అని కూడా అనుకున్నాం. అలా అంతఃప్రేరణ ద్వారా మనిషిని సన్మార్గంలో పయనింపజేసేవాడు అంతఃప్రవిష్ట శాస్త జనానాం అనే వేదంలో ఉన్నది. కనుక మనిషిని సన్మార్గంలో పయనింపజేసేవాడు కనుక ఆయన శాస్త అని పిలువబడతాడు. అదే మాట వేదంలో కూడా అంతఃప్రవిష్ట శాస్త జనానాం ఏక సన్బహుధా విచార అని చెబుతున్నది. ఆ విషయాన్నే పైనామం ఇలా చెబుతూ ఉన్నది, విశ్రుతాత్మ అని, గొప్ప కీర్తిమంతుడు అని. పరమాత్మ వృషకర్మ వృషాకృతి, ధర్మబద్ధమైన పనులే చేస్తాడు, ధర్మబద్ధమైన అవతారాలనే స్వీకరిస్తాడు అని. ఆయన ఏది చేసినా ధర్మమే ఈ విధంగా అది కూడా అనితర సాధారణమైన వ్యవస్థ ఉంటుంది. మనుషులే కాదు, దేవతలు కూడా ఊహించలేరు ఆయన యొక్క చర్యలు. కాబట్టి ఈ విధంగా విశేషముగా వివిధ ప్రకారాలుగా కీర్తింపబడుతూ ఉంటాడు. కాబట్టి ఆయనకి విశ్రుతాత్మ అని పేరు. విశేషేణ అథవా వివిధత్వేన శృత వేద ప్రతిపాద్య ఆత్మ స్వరూపం యస్య. ఆయన యొక్క స్వరూపం వేదములే చాలా రకాలుగా చెబుతూ ఉంటుంది. ఒక చోట్ల నిర్వికల్పక పురుషుడుగా చెబుతూ ఉంటుంది, నిర్వికార పురుషుడుగా ప్రతిపాదన చేస్తూ ఉంటుంది. మరొక చోట అసాధారణమైన గుణ సంపత్తి కలిగిన వాడిగా చెబుతూ ఉంటుంది, అద్భుతమైన ఆయుధాలు ధరించిన వాడిగా చెబుతూ ఉంటుంది. ఈ విధంగా వివిధ ప్రకారములుగా అనితర సాధారణమైన విశేషణముగా ప్రతిపాదన చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన విశ్రుతాత్మ అని పిలువబడతాడు. కనుకనే ఆయన సురారిహ. సురారిహ అంటే దేవతలకు శత్రువులను సంహరించువాడు. సురాణం ఏ అరయ తేషాం హంత అని. సురులు అంటే దేవతలు అని అర్థం మనం ఒకసారి చెప్పుకున్నాం. మరొక సందర్భంలో సత్వగుణ సంపన్నులు అని కూడా అనుకున్నాం. సత్వగుణ సంపన్నులు దేవతా జన్మలను పొందుతారు అని అనుకున్నాం. సత్వగుణ సంపన్నులు మన సద్భావనలు కూడా అవుతాయి. మనలో ఉండేటువంటి సద్భావనలకు శత్రువులు ఎవరు అన్నట్లయితే అది ఖచ్చితంగా దుష్టభావనలే.
కేవలం దుష్ట భావనలు మాత్రమే కాదు, ఆలస్యం, అలసత్వం అనేది ఉంటుంది, బద్ధకం. ఈరోజు మనం సత్కర్మాచరణ చేద్దాము అని ఒక నిర్ణయం తీసుకుంటాం, అప్పుడు సకాలంలో చేయాలి. ఇవాళ వద్దులే, కొద్దిగా ఆలస్యం అయితే నష్టమే ఉంది, ఇవాళ చేయకపోతే నష్టమే ఉంది, ఇవాళ దేవుడికి నమస్కారం పెట్టుకోవాలనుకున్నాం, గుడికి వెళదాం అనుకున్నాం, ఇవాళ మనకి కుదరలేదు, సినిమా ఏదో వచ్చింది కాబట్టి సాయంకాలం కానీ రేపు కానీ వెళదాం అని అనుకుంటే ఇది కూడా సద్భావనను చెడగొట్టేదే. ఏ పనైనా నియతంగా చేయడమే ఉత్తమ ఫలితాన్ని అందిస్తుంది. ఖచ్చితంగా రోజు ఆ సమయంలో ఆ విధంగా అటువంటి సాధనలు చేస్తేనే అది త్వరగతిన ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. అనియతత్వం ఉన్నట్లయితే ఒకరోజు చేసి ఒకరోజు తక్కువ చేసి ఒకరోజు ఎక్కువ చేసి, సరే పెద్దలు చెప్తారు గుడ్డి కన్నా మెల్లమెన్న అనే అభిప్రాయంలో రోజు కనీసం చేస్తే చాలు అంటూ ఉంటారు. కానీ నియతంగా ఎటువంటి సాధన మనం ప్రారంభిస్తామో ఆ విధమైన సాధన రోజూ చేసుకుంటూ వెళ్ళినట్లయితే త్వరగతిన ఉత్తమ ఫలితాలను పొందుతాం. ఇలా ఎందుకు మనం చేయము అన్నట్లయితే, ఒకటి దుష్టభావనలు కలిగించవచ్చు, అంటే ఇది చేయకపోతే మాత్రం వచ్చే నష్టమే ఉంది అనే వ్యతిరేక భావన కావచ్చు, లేకపోతే కాసేపు అయిన తర్వాత చేద్దాం, కొద్దిగా తగ్గించుకుందాం అనే బద్ధకపు మాటలైనా అయి ఉండవచ్చు. ఇవన్నీ కూడా సద్భావనలకు వ్యతిరేకమైనవి. ఈ సద్భావనలను కూడా ఈ సద్భావనను వ్యతిరేకించేటువంటి ఈ రకమైన దుష్టభావనను నాశనం చేయువాడు కనుక ఆయన సురారిహ అని పిలువబడతాడు. ఇది ఎప్పుడు నాశనం చేస్తాడు? ఎప్పుడైతే ఆ పరమాత్మ యొక్క నామశ్రవణ మనం చేస్తూ ఉంటామో, ఆ పరమాత్మ యొక్క నామ సంకీర్తనను మనం చేస్తూ ఉంటామో, ఆ మంగళమూర్తిని మనం దర్శిస్తూ ఉంటామో, దర్శించిన ఆ మంగళమూర్తి యొక్క స్వరూపాన్ని హృదయంలో పదిలంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటామో, ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి, తెలుసుకున్న తత్వాన్ని అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో, అప్పుడు పరమాత్మ ఈ దుష్టభావనను సంహరిస్తాడు. కనుక ఈ నామం మనకి ఆ మాట కూడా నేర్పుతూ ఉన్నది. మనం ఖచ్చితంగా వేదములు చెప్పినట్లుగా నిత్యం విష్ణుమర్చయేత్, ప్రతిరోజు కూడా మనకు తగినంత విధానంలో ఆ శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధన చేయాలి అని వేదములు శాసించినట్లుగా ఆ పరమాత్మను ఆరాధన చేయాలి. అప్పుడు మనం ఆయన చెప్పినట్లుగా దుర్మర్షుడు యొక్క, శాస్త యొక్క, విశ్రుతాత్మ యొక్క, అలాగే సురారిహుని యొక్క అనుగ్రహానికి ఖచ్చితంగా పొందుతాం. ఇవాళ మనకు వేరేక పని ఉన్నది కనుక ఇప్పుడు మనం స్తోత్రపారాయణాన్ని ప్రారంభించుకుందాం. అమృత్యు సర్వదృక్సింహ అమృత్యు సర్వదృక్సింహ సంధాతా సంధిమాన్ స్థిరః సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణశాస్తా అజో దుర్మర్షణశాస్తా విశ్రుతాత్మా సురారిహ విశ్రుతాత్మా సురారిహ. ఇక మనం భక్తి శ్రద్ధలతో పారాయణాన్ని ప్రారంభించుకుందాం. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందన స్రష్టేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రేతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుస్సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం. శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ స్తోత్ర పారాయణే వినియోగః ధ్యానం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वः सर्वशिवस्थाणुर्भूताधिर्निधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः स्वयंभूः शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो हृषीकेशः पद्मनाभो मरप्रभुः विश्वकर्मा मनुस्त्वष्टास्थविष्ठस्थविरो ध्रुवः अग्राह्यः शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः प्रभूतस्त्रिककुद्धामपवित्रं मङ्गलं परम् ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणं शर्म विश्वरेताः प्रजाभवः अहः संवत्सरो व्यालः प्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः पुरुषा कपिलमेयात्मा सर्वयोगविनिःसृतः वसुर्वसुमनः सत्यः समात्मा संवितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयो निःशुचिश्रवाः अमृतः शाश्वतस्थाणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्भानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरोज्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः
अनिर्देश्य वपुः श्रीमानमेयात्मा महाद्रिधृत् महेश्वासो महे भर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनो हंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्युः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्शनः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धामः सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारधीः अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः अहः संवर्तको वह्निरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग् विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुर्जह्नुर्नारायणो नरः असंख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसंकल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः वृद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशिबिन्दुः सुरेश्वरः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्दजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपान्निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः अनुकूलश्च दावर्तः पद्मे पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् महर्धिर्वृद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलः शरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सहः महीधरो महाभागो वेगवानमिताशनः
उद्भवः क्षोभनो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्थिः परमस्पष्टस्तुष्टः पुष्टः शुभे क्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयो नयः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थापरस्थानः प्रमाणं बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्ठो भूर्धर्मयूपो महामखः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो महेज्यश्च क्रतुः सत्रं सताङ्गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृद् मनोहरोजितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववशो व्यापी नैकात्मानैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मगुर्धर्मकृद्धर्मी सदसत्क्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपोऽमृतपः सोमः पुरुजित्पुरुसत्तमः विनयो जयः सत्यसन्धो दाशारः सात्वताम्बतिः जीवो विनयिता साक्षी मुकुन्दोमितविक्रमः अम्भो निधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महारः स्वाभाव्यो जितामित्रः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मात्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेधास्वाङ्गो दृढः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगहानन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वाखण्डपरशुर्दारुणो द्रविणप्रदः दिवि स्पृक्सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगः सामनिर्वाणम् भेषजम् भिषक् सन्न्यासकृच्छमः शान्तो निष्ठा शान्तिः परायणम् शुभाङ्गः शान्तिदः स्रष्टा कुमुदः कुवलेशयः
गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ते निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीधः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गशतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्न संशयः उदीर्णः सर्वतश्चक्षुरनेशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोक शोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धः प्रतिरथः प्रद्युम्नोमितविक्रमः कालनेमिनिहा वीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिः हरिः कामदेवः कामपालः कामी कान्तः कृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्म विवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रं स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरजिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूता वासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पदो दृप्तो दुर्धरोऽथा पराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एकोनैकः सवः कः कियत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी वीरः विषमः शून्यो घृताशीरचलश्चलः अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभांगो लोकसारंगः सुतन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः
उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः महाह्रदो महागर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः अमृतांशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्चाणूरान्ध्रनिषूदनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधाः सप्तवाहनः अमूर्तिरनघोचिन्त्यो भयकृद्भयनाशनः अणुर्बृहत्कृशस्थूलो गुणभृन्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रमणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयितादमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियारोहः प्रियकृत्प्रीतिवर्धनः विहाय स गतिर्ज्योतिः सुरुचिर्हुतभुग्विभुः रविर्विलोचनः सूर्यः सविता रविलोचनः अनन्तो हुतभुग्भोक्ता सुखदो नैकदोऽग्रजः अनिर्विण्णः सदा मर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिलव्ययः स्वस्तिदः स्वस्ति कृत्स्वस्ति स्वस्ति भुक् स्वस्ति दक्षिणः अरौद्रः कुण्डली चक्री विक्रम्योर्जितशासनः शब्दादिगः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणाम्बरः विद्वत्तमो वेदभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनं पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासः प्रजागरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः पणः प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः तत्त्वं तत्त्वविदेकात्मा जन्म मृत्युजरातिगः भूर्भुवः स्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृद्यज्ञगुह्यमन्नमन्नाद एव च आत्मयोनिः स्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षितीशः पापनाशनः
शङ्खभृन्नन्दके चक्रे शार्ङ्गधन्वा गदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्री सर्वप्रहरणायुध ॐ नम इति वनमाली गदे शार्ङ्गे शङ्खे चक्रे च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नम इति श्रीविष्णुसहस्रनामस्तोत्रं सम्पूर्णम्। ఈ విధంగా భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ పారాయణ ఫలితాన్ని పరమపావనమైన శ్రీవారి దివ్య చరణాల యందు సమర్పణ చేసుకుంటూ మంగళ శ్లోకాలతో పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.